హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై కెమిస్ట్రీ క్లాస్. ఈరోజు మనం క్షయీకృత స్థితి సమీకరణం మరియు అనురూప స్థితుల గురించి తెలుసుకుందామండి. యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ మోడిఫైడ్ వాన్ డెర్ వాల్ ఈక్వేషన్. ఆల్రెడీ మనం వాన్ డెర్ వాల్ ఈక్వేషను అండ్ క్రిటికల్ స్టేట్, క్రిటికల్ కాన్స్టెంట్స్ గురించి డిస్కస్ చేసాం. అలాగే వాన్ డెర్ వాల్ కాన్స్టెంట్స్కి క్రిటికల్ కాన్స్టెంట్స్కి మధ్యలో ఉన్న సంబంధాలను కూడా చర్చించడం జరిగింది. వాన్ డెర్ వాల్ సమీకరణం ఏంటండి? p ప్లస్ a బై v స్క్వేర్ ఇంటూ v మైనస్ b ఈజ్ ఈక్వల్ టు RT. ఇందులో a, b, rలు స్థిరాంకాలు. r అనేది సార్వత్రిక వాయు స్థిరాంకం కాగా a అండ్ b అనేది ఒక్కొక్క వాయువుకి ఒక్కొక్క స్పెసిఫిక్ వాల్యూ ఉండే కాన్స్టెంట్స్ అండి. అయితే ఏబి వాల్యూలు మనం అన్ని వాయువులకి నిర్దిష్టంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్టలేమండి. సో వాటిని మెజర్ చేయడం చాలా కష్టం. ఒక్కొక్క వాయువుకి ఒక్కొక్క రకమైన ఏ వాల్యూ బి వాల్యూ వేసి ప్రతిక్షేపిస్తేనే మనం ఈ వాన్ డెర్ వాల్ సమీకరణాన్ని వాడుకోగలుగుతున్నాం. సో వాన్ డెర్ వాల్ సమీకరణాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఈ రూపంలో ఉపయోగించడం కొద్దిగా కష్టమైన పని. దీనికోసం ఈ సమీకరణాన్ని వాన్ డెర్ వాల్ కొద్దిగా మార్చి ఒక కొత్త సమీకరణాన్ని ఉత్పాదించడంటే ఆ సమీకరణాన్ని ఏమంటాం అంటే మనం క్షయీకృత స్థితి సమీకరణం అంటాం. ఈ క్షయీకృత స్థితి సమీకరణాన్ని ఎలా ఉత్పాదించవచ్చో ఒకసారి మనం చూద్దాం. వాన్ డెర్ వాల్ కాన్స్టెంట్స్, క్రిటికల్ కాన్స్టెంట్స్కి మధ్యలో ఉన్న సంబంధంగా చూసినట్లయితే VC ఈజ్ ఈక్వల్ టు 3B అవుతుందండి. VC ఈజ్ ఈక్వల్ టు 3B అయితే B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 1/3 VC అవుతుంది. అలాగే PC ఈజ్ ఈక్వల్ టు A బై 27B స్క్వేర్. అప్పుడు A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? PC ఇంటూ 27B స్క్వేర్ అవుతుంది. ఈ B వాల్యూ ఏమని చెప్పుకున్నాం మనం? B ఈజ్ ఈక్వల్ టు 1/3 VC. కాబట్టి 27B స్క్వేర్ని మనం పై సమీకరణలో రీప్లేస్ చేస్తే అదేమవుతుందండి? PC A ఈజ్ ఈక్వల్ టు PC ఇంటూ 27 ఇంటూ విత్ ఇన్ ద బ్రాకెట్స్ 1/3 VC హోల్ స్క్వేర్ అవుతుందండి. సో ఇది మనం కానీ సింప్లిఫై చేసాం అనుకోండి, సింప్లిఫై చేస్తే A ఈజ్ ఈక్వల్ టు 3PC VC స్క్వేర్ అవుతుంది. B వాల్యూ 1/3 VC అండి. ఇది క్రిటికల్ వాల్యూమ్ నుంచి డైరెక్ట్గా మనం చెప్పాం. అండ్ ఏ వాల్యూ PC నుంచి తీసుకొచ్చినట్లయితే PC ఈజ్ ఈక్వల్ టు A బై 27B స్క్వేర్ అన్నాం. B వాల్యూని కూడా ఆ సమీకరణంలో మనం ప్రతిక్షేపిస్తే మనకి A ఈజ్ ఈక్వల్ చివరికి ఏమొచ్చిందండి? A ఈజ్ ఈక్వల్ టు 3PC VC స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ TC ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? 8A బై 27 RB. మరి R ఈజ్ ఈక్వల్ టు ఏమైంది అంటే జస్ట్ ఈజ్ ఈక్వల్ టు అవతల ఉన్న రాసులను జస్ట్ మ్యూచువల్గా మార్చాము. TCనేమో రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చాము అండ్ ఆర్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే మనకు R ఈజ్ ఈక్వల్ టు 8A బై 27 TCB అయిందండి. ఇక్కడ AB విలువల్ని అంటే B ఈజ్ ఈక్వల్ టు 1/3 VC, A ఈజ్ ఈక్వల్ టు 3PC VC స్క్వేర్ కాబట్టి ఆ రెండు విలువల్ని పై సమీకరణలో ప్రతిక్షేపించాం అనుకోండి. R ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 3PC VC స్క్వేర్ బై 27 TC 1/3 VC అవుతుందండి. ఈ పర్టికులర్ సమీకరణాన్ని మనం సింప్లిఫై చేస్తే R ఈజ్ ఈక్వల్ టు 8PC VC బై 3TC అవుతుంది. అంటే 8/3 PC VC బై TC అన్నమాట. సో ఈ రకంగా మనం వాన్ డెర్ వాల్ కాన్స్టెంట్స్ని సందిగ్ధ స్థిరాంకాల పరంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో A ఈజ్ ఈక్వల్ టు 3PC VC స్క్వేర్, B ఈజ్ ఈక్వల్ టు 1/3 VC, R ఈజ్ ఈక్వల్ టు 8PC VC బై 3TC అవుతుంది. ఈ వాల్యూస్ని మనం వాన్ డెర్ వాల్ సమీకరణంలో ప్రతిక్షేపిస్తే మనకి ఏమవుతుంది? వాన్ డెర్ వాల్ సమీకరణంలో ఏ ప్లేస్లో ఏ వాల్యూని, B ప్లేస్లో B వాల్యూని, R ప్లేస్లో R వాల్యూని ప్రతిక్షేపిస్తే ఏమైందంటే P ప్లస్ 3PC VC స్క్వేర్ బై V స్క్వేర్ ఇంటూ V మైనస్ VC బై 3 ఈజ్ ఈక్వల్ టు 8PC VC బై 3TC ఇంటూ T అయిందండి వాన్ డెర్ వాల్ సమీకరణం. ఇందులో మీకు రెడ్డింగ్లో కనబడుతున్నాయన్నీ కూడా A అండ్ B అండ్ R విలువల్ని మనం వాన్ డెర్ వాల్ స్థిరాంకాలని సందిగ్ధ స్థిరాంకాల రూపంలో రాయిగా వచ్చినవండి. సో ఈ సమీకరణాన్ని మనం రెండు వైపులా కూడా PC VC చేత భాగించాం అనుకోండి. భాగిస్తే
మనకు సమీకరణం ఎలా వచ్చిందండి? 1/PCVC ఇంటూ P ప్లస్ 3PCVC² ఇంటూ V మైనస్ VC/3 ఈజ్ ఈక్వల్ 8PCVC/3TC ఇంటూ T ఇంటూ 1/PCVC. సో రైట్ హ్యాండ్ సైడ్ మనకి లవంలోను హారంలోను PCVC ఉన్నాయి కాబట్టి వాటిని మనం కొట్టేసాం అనుకోండి, క్యాన్సిల్ అయిపోతాయి, ఒకదానికోటి అయిపోతే మనకు సమీకరణం ఎలా వచ్చింది? 1/PC ఇంటూ P ప్లస్ 3PCVC²/V² ఇంటూ 1/VC ఇంటూ V మైనస్ VC/3 ఈజ్ ఈక్వల్ 8/3T/TC అయింది. సో ఇక్కడ ఏం చేసామండి మనం? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1/PCVCని 2 భాగాలుగా విడగొట్టాం. 1/PCనేమో ప్రెజర్ కాంపోనెంట్తో మల్టిప్లై చేసాం, 1/VCనేమో వాల్యూమ్ కాంపోనెంట్తో మల్టిప్లై చేసామండి. చేసినప్పుడు మనకి ఎలా వస్తుందండి సమీకరణం? ఫస్ట్ 1/PCని Pతో మల్టిప్లై చేస్తే P/PC. అలాగే 3PCని బై 1/PC 2 మల్టిప్లై చేసాం అనుకోండి, ఏమవుతుందండి? PC/PC క్యాన్సిల్ అయిపోయి 3 మిగిలిందండి. VC/V² ఉందండి. నెక్స్ట్ 1/VCని Vతో మల్టిప్లై చేసాం అనుకోండి, ఏమవుతుందండి? V/VC అవుతుంది. అలాగే VC/3ని 1/VCతో మల్టిప్లై చేయడం వలన 1/3 మిగిలిందండి. ఈజ్ ఈక్వల్ 8T/3TC అయింది. ఇక నెక్స్ట్ సమీకరణంలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ హారంలో ఉన్న 3ని కూడా ఇటువైపు తీసుకొచ్చాం అనుకోండి, తీసుకొస్తే వాల్యూమ్ కాంపోనెంట్తో ఆ 3ని మల్టిప్లై చేస్తే మనకు వాల్యూమ్ కాంపోనెంట్ ఎలా మారిపోయిందండి? వాల్యూమ్ కాంపోనెంట్ అంటే ఈ పర్టికులర్ పార్ట్ మనకి చూసినట్లయితే ఇక్కడికి వచ్చేసరికి 3తో మల్టిప్లై చేసాం కాబట్టి 1/3 అలా 1 అయిపోయిందండి. V/VC 3V/VC అయిందండి. ఆటోమేటిక్గా ఇక్కడ ఈ హారంలో 3 ఇటువైపు పోయింది కాబట్టి 8T/TC అయింది. సో ఈ రకంగా ఒక సమీకరణం వచ్చింది. ఈ సమీకరణాన్ని 1 అనుకున్నాం అనుకోండి. ఇందులో మనం కానీ అబ్జర్వ్ చేసినట్లయితే పీడనం దాని యొక్క కరస్పాండింగ్ క్రిటికల్ పీడనంతో డివైడ్ చేసినట్టుందండి. అలాగే క్రిటికల్ వాల్యూమ్తో డివైడ్ చేస్తున్నాం. అలాగే క్రిటికల్ టెంపరేచర్ని క్రిటికల్ టెంపరేచర్తో డివైడ్ చేస్తున్నాం అండి. సో ఇలా ఒకే రకమైన అంశాలు వాటి యొక్క క్రిటికల్ వాల్యూస్తో డివిజన్స్ను డివైడ్ చేయబడి ఉన్నప్పుడు ఒక నిష్పత్తి వస్తుందండి. ఆ నిష్పత్తిని మనం సింపుల్గా P/PCని క్షయీకృత పీడనం PR అని, V/VCని క్షయీకృత ఘనపరిమాణం VR అని, T/TCని క్షయీకృత ఉష్ణోగ్రత TR అని అనుకుంటే పై సమీకరణంలో వాటిని ప్రతిక్షేపించాం అనుకోండి. ప్రతిక్షేపిస్తే ఫస్ట్ P/PCని PR అని రాసాం, ప్లస్ V/VCని VR అంటున్నాం, మరి VC/Vని 1/VR అంటాం అండి. కాబట్టి ఆ పర్టికులర్ పార్ట్ ఏమవుతుందంటే 3/VR² అవుతుంది. ఇంటూ 3V/VCని VRగా రాసుకుంటే 3VR అవుతుందండి. -1 ఈజ్ ఈక్వల్ 8T/TC ఈజ్ ఈక్వల్ 8TR అవుతుందండి. ఈ రకంగా క్షయీకృత స్థితి సమీకరణం అనేది వస్తుంది. ఈ క్షయీకృత స్థితి సమీకరణం అనేది అన్ని వాయువులకు అన్ని ఉష్ణోగ్రతల వద్ద వర్తిస్తుందండి. ఇక్కడ మనకి పర్టికులర్ కాన్స్టెంట్స్ అంటూ ఏమి లేవు కదండి. అన్నీ కూడా ఏంటి? ఆ వాయువు యొక్క ఉష్ణోగ్రత బై ఆ వాయువు యొక్క సందిగ్ధ ఉష్ణోగ్రతని TR అంటున్నాం. ఆ వాయు యొక్క పీడనము బై ఆ వాయువు యొక్క సందిగ్ధ పీడనాన్ని PR అంటున్నాం. ఆ వాయు యొక్క ఘనపరిమాణము బై సందిగ్ధ ఘనపరిమాణాన్ని VR అంటున్నాం. ఆ వాల్యూస్ ఈ సమీకరణంలో ఉన్నాయి కాబట్టి ఇది అన్ని వాయువులకి మరియు లిక్విడ్స్కి కూడా అప్లై చేయవచ్చండి. ఇక్కడ అనురూప స్థితుల నియమం ఒక నియమం ఏంటంటే, 2 వాయువులకు క్షయీకృత పీడనము క్షయీకృత ఉష్ణోగ్రతలు సమానమైతే ఆ 2 వాయువుల యొక్క క్షయీకృత ఘనపరిమాణం కూడా సమానం అవుతుందండి. దీనిని అనురూప స్థితుల నియమం అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 వాయువులు తీసుకున్నాం అనుకోండి, వాటి యొక్క
పిఆర్ విలువలు పిఆర్1 పిఆర్2 అయ్యాయి అనుకోండి. అలాగే వాటి యొక్క టెంపరేచర్స్ అంటే టీఆర్ వాల్యూస్ టీఆర్1 టీఆర్2 అయ్యాయి అనుకోండి. ఇప్పుడు పిఆర్1 పిఆర్2 అండ్ టీఆర్1 టీఆర్2 అయితే అంటే పీడనాలు క్షయీకృత పీడనాలు సమానంగా ఉన్నాయి, క్షయీకృత ఉష్ణోగ్రతలు సమానంగా ఉన్నాయి. ఆటోమేటిక్గా రెండు వాయువులకి క్షయీకృత ఘనపరిమాణాలు కూడా సమానంగా ఉంటాయి. ఈ స్థితిని ఏమంటామంటే ఆ రెండు వాయువులు కూడా ఒకే రకమైన స్థితి వద్ద ఉన్నాయి, అనురూప స్థితిలో వద్ద ఉన్నాయి అని చెప్పొచ్చండి. అలాగే వాయువుల్లో మనం అబ్జర్వ్ చేసినట్టే ద్రవాలకి వాయువులకి మధ్యలో ఒక స్థితి నుండి ఒక స్థితికి మారే పాయింట్ ఏంటంటే బాయిలింగ్ పాయింట్. సాధారణంగా ఈ బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంటుందంటే క్రిటికల్ టెంపరేచర్కి 2/3 రేషియోలో ఉంటుందండి. అంటే క్రిటికల్ టీసీ ఇంటూ 2/3 ఈజ్ ఈక్వల్ టు నార్మల్గా దాని యొక్క బాయిలింగ్ పాయింట్ అవుతుందండి. అంటే బాయిలింగ్ పాయింట్ దగ్గర T/TR వాల్యూ 2/3 ఉంటుందండి. కాబట్టి దీని అర్థం ఏంటి, బాయిలింగ్ పాయింట్ దగ్గర అన్ని వాయువులు కూడా ఒకే రకమైన స్థితి లేదా అనురూప స్థితిలో ఉంటాయని చెప్పొచ్చండి.